హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి చూసుకున్నట్టయితే కేవలం 500 to 600 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఒక స్టాండర్డ్ అన్న అపార్ట్మెంట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఒకసారి ఎలివేషన్ కూడా చూసుకుందామండి. G+5లో మనకి కన్స్ట్రక్షన్ చేశారండి. రెడీ టు ఆక్యుపైలో మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే కేవలం 2 ఫ్లాట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి. ఇంట్రెస్టెడ్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. అలాగే ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి. ఓనర్ని కూడా మీకు ఇంట్రొడ్యూస్ కూడా చేపిస్తాను. అలాగే అండి, ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అపార్ట్మెంట్ అయితే చెప్పుకున్నాం కదండి, నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. అలాగే మనం రోడ్ కూడా చూసుకుందాం. మనకి 40 feet రోడ్ అనేది రావడం జరిగింది. లాస్ట్ టైం వీడియోలో కూడా అంటే ఒకరు కామెంట్ చేశారు, వీధి పోర్ట్ ఉందా అని అడిగినండి. వీధి పోర్ట్ అయితే లేదండి, ఎదురుగానే మనకి అపార్ట్మెంట్ కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే అపార్ట్మెంట్ చూస్తున్నామో సార్ వచ్చేసి ఓనర్ అండి. సార్ని కూడా అడిగి ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం అండి. సార్ పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? సార్ బాగున్నా సార్. సార్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాము, అలాగే మనకు ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా ఒకసారి మీ నోట్ నుంచి కూడా వివరంగా చెప్పండి సార్. మనం ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు శ్రీరామనగర్ కాలనీ మసాఫ్ ట్యాంక్లో ఉన్నామండి. ఓకే. ఇది వెరీ నియర్ టు ఆల్ ద కనెక్టివిటీ సెంటర్స్. ఓకే. మెయిన్గా మన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి ఏమో 500 to 600 మీటర్స్ వస్తుంది. ఓకే. మసాఫ్ ట్యాంక్ మెయిన్ రోడ్ నుంచి ఒక 200 to 300 మీటర్స్ వస్తుంది. ఓకే. ఇదైనా వాకబుల్ డిస్టెన్స్, మనకి ఇదైనా కూడా వాకబుల్ డిస్టెన్స్ అండి. అయితే మనకి బంజారాహిల్స్ వెళ్ళాలంటే మనకి రైట్ సైడ్ తీసుకున్నట్టయితే బంజారాహిల్స్ రోడ్కి వెళ్తుందండి. ఇక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే 300 to 350 మీటర్స్లోనే మనకి టీవీ ఎక్స్ప్రెస్ వే వస్తుందండి. అంటే సరోజిని దేవి. ఓకే. అలాగే ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. మంచి కనెక్టివిటీస్ ఉన్నాయండి. మీరు ఏ టైంలో వచ్చినా కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు, ఎందుకంటే మనం హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్నాం కాబట్టి. అలాగే ఇప్పుడు ఒకసారి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఈ అపార్ట్మెంట్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కట్టిరు, ఓవరాల్ ఎన్ని ఫ్లోర్స్ వచ్చింది సార్? ఇది టోటల్ 5 floors అండి, 338 square yards. ఓకే. టోటల్ 10 flats. టోటల్ 10 ఫ్లాట్స్. ఏ ఫేసింగ్లో ఫ్లాట్స్ అవైలబుల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ వచ్చి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి. 2nd floor and 4th floor లో 2 flats అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 2 ఫ్లాట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 10 లో మనకి 2 ఫ్లాట్స్ అవైలబుల్. ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయండి. మనకి అప్రూవల్స్ కూడా ఏమేమి వచ్చినాయి సార్ ప్రాజెక్ట్కి? ప్రాజెక్ట్కి మనం GHMC అప్రూవల్ ఉన్నాయండి. ఓకే. మన తర్వాత TDR తీసుకొని మొత్తం టోటల్ 5 floors చేసాం మనం. ఓకే. ఇప్పుడు టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది సార్. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చిందండి. మార్ట్గేజ్ కూడా రిలీజ్ అయిపోయి. ఓకే. మార్ట్గేజ్ కూడా రిలీజ్ అయిపోయి OC కూడా మనకు వచ్చింది కాబట్టి మనకి ఇంకా GST ఎఫెక్ట్ కూడా మనకు ఉండదండి. ఓకే. ఇంత SFT నుంచి వచ్చింది సార్ మనకి ఫ్లాట్స్. SFT ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 1046 SFT అండి. ఓకే. 1046 SFTలో ఉంది మన ఈస్ట్ ఫేసింగ్. అవునండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తానండి. మనకి ప్రాజెక్ట్కి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చింది కాబట్టి మనకి GST కూడా ఉండదండి. ఆ విషయాన్ని కూడా మీరు గమనించారు. అలాగే అండి, ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా సార్ నెంబర్ డిస్ప్లేలు ఇస్తున్నాం కాబట్టి ఒకసారి మీరు సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో నుంచి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2nd floorలో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ కూడా చూసుకునే ముందు ఒకసారి కారిడార్ స్పేస్ కూడా చూసుకుందాం అండి. మనకి 7 to 7.5 feet వరకు రావడం జరిగింది. కింద మొత్తం కూడా మనకి గ్రానైట్ అనేది వేశారండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే స్టేర్ కేస్. ఇక్కడ మనకి ఓన్లీ మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి. నార్త్ ఫేసింగ్ అని ఇవన్నీ కూడా సేల్ అనేది అయిపోయిందండి. కేవలం మనకి 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. దట్టు ఏంటంటే మనకి 2nd and 4th floorలో అవైలబుల్ ఉంది. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు లిఫ్ట్ ప్రొవిజన్ అన్నది కూడా కేటాయించారండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 4 నుంచి 5 వరకు లిఫ్ట్ కెపాసిటీ అన్నది కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకునే ముందు, ఫ్లాట్ వచ్చేసి మనకి 1046 SFTలోనే అయితే కన్స్ట్రక్షన్ కూడా చేశారండి. ఇప్పుడు మనం ఒకసారి ఫ్లాట్ కూడా చూసుకున్నాము. అలాగే మనం ఒకసారి ఫ్లాట్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి మెయిన్ అడ్వాంటేజ్ కూడా ఏంటంటే అండి, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి వచ్చేసి ఇక్కడ మనకి సపరేట్గా గ్రిల్ అనేది వేసుకోవచ్చు అండి. ఈ గ్రిల్ వేసుకున్నట్టయితే మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి ప్రైవసీ అన్నది కూడా ఉంటుంది. అలాగే ఇంకో హైలైట్ విషయం కూడా ఏంటంటే అండి, మనకి మంచి వెంటిలేషన్ అన్నది కూడా ఉంటుందండి. ఎందుకంటే మనకి సెట్ బ్యాక్స్ కూడా మంచిగా తీసుకున్నారు, చూసుకోవచ్చండి. మనకి ఆ బిల్డింగ్కు ఈ బిల్డింగ్కి సెట్ బ్యాక్స్ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి వెంటిలేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి కారిడార్ స్పేస్ కూడా చూసుకుందాం. ఇక్కడ మనకి 4 to 4.5 feet వరకు రావడం జరిగిందండి. ప్లాంటేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ మంచి ప్లాంటేషన్ అన్నది కూడా చేసుకోవచ్చు అండి. చాలా విడుతుంటుందండి, చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ప్లాంటేషన్ చేసుకున్నట్టయితే మంచి ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా చూసుకునే ముందు మళ్ళీ ఒకసారి కూడా మీకు SFT కూడా చెప్తానండి. 1046 SFTలోనైతే కన్స్ట్రక్షన్ కూడా చేశారండి. ఎక్కడ కూడా నేను మీకు లైట్లు అయితే వాడట్లేదండి, న్యాచురల్ లైట్లనే వీడియో కూడా షూట్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. మనకి స్లాబ్ హైట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి రేపు ఫాల్ సీలింగ్ చేసుకున్నట్టయితే మంచిగా ఉంటుందండి ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే.
అలాగే ఇంకో హైలైట్ పాయింట్ కూడా దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పుకున్నాం కదండి. నార్త్ సైడ్ మనకి మెయిన్ రోడ్ ఉంటుంది, ఈస్ట్ సైడ్ మనకి సింహద్వారం ఉంటుంది. అంటే మనం ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇది ఒక కార్నర్ ఫ్లాట్ కూడా అనుకోవచ్చు అండి, నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మనకి హాల్ కూడా చూసుకుందాం అండి, మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ మనం యూ షేప్లో సోఫా సెట్ వేసుకున్నా కూడా అండి ఇక్కడ టీవీ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్టయితే కనుక ఫ్లాట్ వచ్చేసి అయితే ఇంకా అందంగా ఉంటుందండి. అలాంటి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ వాస్తు ప్రకారం కానీ ఫ్లాట్ వచ్చేస్తే 100% మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తారండి వాష్ని దృష్టిలో ఉంచుకొని. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే బోత్ సైడ్స్ కూడా మనకి క్రాస్ వెంటిలేషన్ రావడం జరిగింది. ఒకటి వచ్చేసి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. సింహద్వారం చూసుకున్నట్టయితే అండి మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందామండి. ఇందులో చూసుకున్నట్టయితే కంఫర్టబుల్గానైతే ఒక 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. రేపు మీరు మాడ్యులర్ కిచెన్ చేసుకున్నప్పుడు ఈ స్పేస్ అంతా ఆక్యుపై అయినా కూడా కంఫర్టబుల్గా 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ అనేది వాడడం జరిగింది. అలాగే ట్యాప్స్ ఫిట్టింగ్స్ కానీ ఇదంతా కూడా అయిపోయిందండి. అలాగే గీజర్ పాయింట్ పైన చూసుకున్నట్టయితే ఎగ్జాస్ట్, తూర్పు ఆగ్నేయంలో వెంటిలేషన్ పరంగా విండో. అలాగే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే సపరేట్గా మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి దక్షిణం వైపు ఉంటుంది. కింద మొత్తం కూడా యాంటీ స్కిడ్ టైల్స్తో పాటు సరౌండింగ్లో కూడా మనకి టైల్స్ అనేది వేశారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ ఇదంతా పెట్టుకోవడానికి సపరేట్గా మనకి ట్యాప్ ప్రొవిజన్ అనేది కూడా కేటాయించండి. అలాగే ఇక్కడ మనకి ప్లగ్ పాయింట్ కూడా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవరాల్గా హాల్ అండ్ మనకి కిచెన్ కూడా చూసుకున్నాం కదా. ఇక్కడ మనకి 2 BHK అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. అలాగే ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం. మంచి స్పేషియస్గా రావడం జరిగింది. కంఫర్టబుల్గా కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా మనకి చాలా వాకింగ్ స్పేస్ ఉంటుందండి. ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. మీరు డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇదంతా పెట్టుకోవడానికి కూడా సపరేట్గా మనకి స్పేస్ అన్నది కూడా ఉందండి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈచ్ రూమ్లో కూడా అంటే మనకి ఇంక్లూడింగ్ హాల్తో పాటు 2 బెడ్రూమ్స్లలో మనకి సపరేట్గా టీవీ పాయింట్తో పాటు ఏసీ పాయింట్స్ అన్నది కూడా రావడం జరిగింది. ఈ బెడ్రూమ్లో అండి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి టీవీ యూనిట్ కానీ ఇదంతా పెట్టుకోవడానికి ప్రొవిజన్ అన్నది కూడా కేటాయించండి. చూసుకోవచ్చు మళ్ళీ ఒకసారి కూడా బెడ్రూమ్ మొత్తం కూడా చాలా స్పేషియస్ ఉంటుంది. కింద మొత్తం కూడా మనకి డబుల్ వెటిఫైడ్ టైల్స్ అయితే వాడారంటే. అలాగే ఇందులో ఉన్నటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇదంతా పెట్టుకోవడానికి మనకి ఇక్కడ స్పేస్ అన్నది ఉందండి. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే విండో. అలాగే వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు మంచి స్పేషియస్గా ఉంటుందండి. కింద మొత్తం కూడా యాంటీ స్కిడ్ టైల్స్ అయితే వాడడం జరిగింది. అలాగే వెస్టర్న్ స్టైల్లో కబోర్డ్స్, అలాగే ట్యాప్ ఫిట్టింగ్స్ ఇదంతా కూడా చూసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు సపరేట్గా వాష్రూమ్ అనేది రావడం జరిగిందండి. అది వచ్చేసి కామన్ వాష్రూమ్, అది కూడా ఒకసారి చూసుకుందామండి. అంతకన్నా ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. కామన్ వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి. ఇది కూడా మనకి వెస్టర్న్ స్టైల్ ఇవ్వడం జరిగింది. కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్, టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు అండి. అప్పుడు మనకి షవర్ వర్క్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. అంతకన్నా ముందు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 2 సైడ్స్ కూడా విండోస్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం చూసే విండో వచ్చేసండి మనకి పడమర వాయువులు ఉంటుంది. అలాగే మనకి విడ్త్ కూడా చూసుకోవచ్చు. టోటల్ కూడా మనకి రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇంత విడ్త్ ఇవ్వడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అండి రేపటికల్లా వర్షాలు పడ్డప్పుడు ఈ చెమ్మ కానీ ఇదంతా రాదండి. మీరు కబోర్డ్ వర్క్ చేయించుకునేటప్పుడు చాలా మంది కూడా కంప్లైంట్స్ ఏమి వస్తాయంటే అండి కబోర్డ్లో మొత్తం కూడా చెమ్మ వచ్చింది అంటారు. దానికి రీజన్ ఏంటంటే అండి మనకి వాల్ అనేది తక్కువ పెడతారు. అంటే నైరుతి సైడ్ కానీ వాల్ అనేది తక్కువ పెడితే ఆ విధంగా అయితే చెమ్మ వస్తుందండి. దీనికి ఆ ప్రాబ్లం కూడా లేదు. అలాగే ఇక్కడ ఉత్తర వాయువులో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, ఈ విండోస్ అన్ని కూడా చూసుకోవచ్చు అండి. యూపీవీసీ విండో, స్లైడింగ్ డోర్స్ అనేది రావడం జరిగింది. మస్కిటో మెష్తో పాటు మనకి గ్లాస్ విండో అనేది కూడా వచ్చిందండి. చూసుకోవచ్చు వాల్ మొత్తం మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా. సో ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే మనకి ఈజీగా అయితే డబుల్ కాట్ మంచం అయితే ఈజీ వచ్చేస్తుందండి. కంఫర్టబుల్గా ఒక 2 పిల్లలకి ఈజీగా సరిపోతుంది. అలాగే మళ్ళీ ఒకసారి కూడా స్లాబ్ హైట్ కూడా చూసుకుందామండి. మనకి స్లాబ్ హైట్ కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇంటీరియర్ వర్క్ చేయించుకోవచ్చు. అంటే మనకి ఫాల్ సీలింగ్ కానీ అలాగే టీవీ యూనిట్ కానీ కబోర్డ్స్ కానీ అలాగే కిచెన్లో చూసుకున్నట్టయితే మాడ్యులర్ కిచెన్ కానీ ఇదంతా చేయించుకున్నట్టయితే కనుక ఫ్లాట్ వచ్చేసి అయితే అల్ట్రా ప్రీమియం లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. దీనికి ఉన్న అడ్వాంటేజెస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది కదా. మనకి వెంటిలేషన్ బాగుంటుంది. అలాగే మనకి ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పాం కదండి. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఫేజింగ్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ ఏ విధంగా అయితే వెంటిలేషన్ ఉంటుందో అదే విధంగా వెంటిలేషన్ ఉంటుంది. ఎక్కడ కూడా నేనైతే మీకు లైట్స్ వేయకుండా షూట్ అన్నది కూడా చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒకసారి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం అండి. సార్ మనకి మెటీరియల్స్ ఏం వాడారు సార్ కన్స్ట్రక్షన్కి? వచ్చి బ్రిక్ వర్క్ వచ్చేసరికి రెడ్ బ్రిక్, లైట్ వెయిట్ రెడ్ బ్రిక్ వాడామండి. ఓకే. శాండ్ వచ్చేసి రివర్ శాండ్. ఓకే. సిమెంట్ అండ్ స్టీల్ కూడా బ్రాండెడ్ వాడామండి. ఓకే. కరీంనగర్ రెడ్ బ్రిక్ కరీంనగర్ రెడ్ బ్రిక్ వాడామండి.
అలాగే మీరు వచ్చినప్పుడు ఒకసారి కన్స్ట్రక్షన్ క్వాలిటీ మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు తెలుస్తుందండి, వీడియోలోనైతే జస్టిఫై అవ్వదు. మంచి నీట్గా కన్స్ట్రక్షన్ చేస్తారండి. అలాగే మనకి వర్క్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మీకే అర్థమవుతుంది ఏ విధంగా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందనేది. సార్ మనకి ఇందులో ఏమేమి ఎమ్యూనిటీస్ వస్తున్నాయి ఒకసారి చెప్పండి సార్. ఎమ్యూనిటీస్ వచ్చి మెయిన్ కార్ పార్కింగ్ అండి. ఓకే, ఎవ్రీ ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ వస్తుంది. ఓకే, ఇండివిజువల్ కార్ పార్కింగ్, సింగిల్ కార్ పార్కింగ్, బైక్ స్పేస్ నార్మల్గా బైక్ స్పేస్ ఇలా ఉంటుంది. అవును. తర్వాత వచ్చి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్, యూపీఎస్, ఓకే, అండ్ అగైన్ లిఫ్ట్. ఓకే, అండ్ ఎవ్రీ ఫ్లాట్ కి మనం ఒక ఎడిషనల్ యూపీఎస్ వైరింగ్ కూడా చేపిస్తున్నాం. ఓకే, ఆల్రెడీ వైరింగ్ చేసాం ఆల్రెడీ. ఓకే, వాచ్మెన్ కూడా ఉన్నట్టు. వాచ్మెన్ రూమ్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేసాం. ఓకే, 24/7 సెక్యూరిటీ కూడా ఉంటుంది మనకి. ఓకే సార్, ఇక్కడ మనకి ఇది ఇప్పుడు మన సిటీలో ఉన్నాం సార్. మేజర్గా సిటీలో చాలా మంది కూడా అనే ప్రాబ్లం ఏంటంటే సార్, వాటర్ ఫెసిలిటీ గురించి కూడా చాలా మంది కూడా డౌట్స్ అడుగుతుంటారు. దానికి డౌట్ అవసరం లేదండి. ఇక్కడ మనం 3 సోర్సెస్ ఉన్నాయండి. ఓకే, యాక్చువల్గా మన ప్రీవియస్ 3 సోర్సెస్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి మనది ప్రీవియస్ బోర్ వచ్చి 100 feet లో డెప్త్ లో ఉంది. ఓకే, 100 feetలకి పాత బోర్ ఉంది. అయ్యా, ప్రీవియస్ ఇండిపెండెంట్ హౌస్ ఉన్నప్పుడు. ఓకే, అది మీదే ఉండేదా సార్? అదే మా ఇండిపెండెంట్ హౌస్ ఉన్నప్పుడు 100 feet లోనే వాటర్ అండి, మంచి సోర్స్ ఉంది. సెకండ్ వన్ వచ్చి మళ్ళీ కన్స్ట్రక్షన్ టైంలో 600 feet వేసాం మళ్ళీ. ఓకే, ఇది కన్స్ట్రక్షన్ టైంలో 2 సోర్సెస్ ఉన్నాయి. థర్డ్ వన్ వచ్చి మంజీరా వాటర్. ఓకే, మనం రైన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా మనం ప్రొవైడ్ చేసామండి. ఓకే సార్, వాటర్ అయితే ప్రాబ్లం లేదు. ప్లస్ మనకి 40 feet రోడ్ రావడం వల్ల సిటీలో కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది సార్. ఎందుకంటే కనెక్టివిటీస్ ఉండగానే సరిపోదు సార్. సిటీలో ఏమవుతుందంటే పాత రోడ్లు 25 feet 20 feet రోడ్లు, నేరో రోడ్స్ ఉంటాయి. మనకి మెయిన్ హైలైట్ ఏంటంటే 40 feet రోడ్ అండి. సార్, ఇది మనకి కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా చెప్తారు కదా, ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. మనకి ప్రైస్ వచ్చి ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ 74 lakhs చెప్తున్నానండి. లైక్ నెగోషియబుల్. 74 lakhs చెప్తున్నారా సార్? నెగోషియబుల్ చేస్తారు ఈస్ట్ ఫేసింగ్. ఓకే సార్, ఇది మనకి ఇందులో ఇవన్నీ ఎమ్యూనిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ మీరు చెప్పిన ప్రైస్? నో అడిషనల్ చార్జెస్. మనకి ఓసీ వచ్చింది కాబట్టి జిఎస్టీ చార్జెస్ కూడా ఏమి ఉండవండి. ఓకే, ఓన్లీ 74 మీద కొన్ని నెగోషియబుల్ చేస్తామండి. ఓకే, ఓన్లీ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఇంకా అంతే వాళ్ళకి. ఓకే, అంటే కార్ పార్కింగ్ కానీ ఏ అడిషనల్ చార్జెస్ ఏవి అడిషనల్ చార్జెస్ ఏమి ఉండవండి. సార్, ఇంకోటి కూడా నాకు నచ్చింది ఏంటంటే సెట్ బ్యాక్స్ కూడా మీరు మంచిగా ఇచ్చింది సార్. మనకి సెట్ బ్యాక్స్ ఇవన్నీ కూడా చేసేందుకు మనకి అప్రూవల్స్ ఏమేమి ఏ విధంగా కన్స్ట్రక్షన్ జిహెచ్ఎంసీ అప్రూవల్ ప్రకారం చేసాం కాబట్టి మనకి ఆల్ 3 sides వచ్చి 5 feet వదిలేమండి. ఓకే, ఫ్రంట్ ఏమో 12 feet యాజ్ పర్ జిహెచ్ఎంసీ 12 feet కూడా ఫ్రంట్ రోడ్ సైడ్ 12 feet వదిలేము. టోటల్ అందువల్ల మనం మంచి వెంటిలేషన్ కానీ ఎయిర్ సర్క్యులేషన్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే సార్, మేము చాలా అపార్ట్మెంట్స్ కూడా చూస్తుంటాం సిటీలలో, అంటే అనొద్దు కానీ కొందరు ఏం చేస్తారంటే యాజ్ పర్ అయితే జిహెచ్ఎంసీ నామ్స్ పాటించకుండా కన్స్ట్రక్షన్ చేసేస్తారండి. దాంట్లో అడ్వాంటేజ్ ఏమవుతుందంటే కొన్న వాళ్ళకి స్పేస్ ఎక్కువ ఉంటుంది, కానీ అదే డిసడ్వాంటేజ్ అని కొన్న వాళ్ళకి తర్వాత తెలుస్తుంది. వెంటిలేషన్ ఉండదు, ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు. ప్లస్ పక్క వాళ్ళకి దగ్గర పక్కన ఫ్లాట్ ఉన్నట్టు ఉంటుంది. అదొకటి, వెంటిలేషన్ ఇదంతా ఉండదు. మెయిన్ ఫ్యాక్టర్ అది కూడా కాదు సార్. రేపటికల్లా వాళ్ళు రీసేల్ చేయాలనుకున్నట్టయితే వాల్యూ రాదు. లోన్స్ కూడా రావు సార్. లోన్స్ కూడా ఇయ్యరు. లోన్స్ రావు. బ్యాంక్స్ కూడా ఆల్ బ్యాంక్స్ దానికి లోన్స్ కూడా ఇవ్వవు. అవును, ప్రైవేట్ బ్యాంక్ వెళ్తే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన జిహెచ్ఎంసీ ప్రకారం కాబట్టి బ్యాంక్ లోన్స్ కూడా ఈజీగా ఆల్ బ్యాంక్స్ ఏ బ్యాంక్ వెళ్ళినా సరే ఈజీగా మనకి లోన్స్ కూడా వస్తాయి. ఓకే, లోన్స్ విషయం కూడా ఎత్తింది కాబట్టి సార్, మనకి ఫ్లాట్లో మనకి లోన్ ఎంత % వరకు రావచ్చు సార్? లోన్ అంటే 80 to 85% డిపెండ్ అపాన్ ది కస్టమర్ ప్రొఫైల్ బట్టండి. బాగుంటే 90% కూడా వస్తుంది. కొంతమంది 90% కూడా ఇస్తారు. కొంతమంది ప్రజెంట్ తీసుకున్న వాళ్ళు అయితే 85% దాకా తీసుకున్నారు. ఓకే సార్, ఇంకోటి మేజర్ ఫ్యాక్టర్ మనకి యూడిఎస్ ఎంత వచ్చింది సార్? యూడిఎస్ వచ్చి 31 square yards ఫర్ ఈస్ట్ ఫేసింగ్ అండి. 31 square yards వస్తుందా సార్ ఈస్ట్ ఫేసింగ్? అంటే ఇప్పుడు మనం చూసిన ఫ్లాట్ అవైలబుల్ దానికి 31 square yards. ఓకే, మనకి ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్ ఇక్కడ? ల్యాండ్ వాల్యూ ఆల్రెడీ మోర్ దెన్ 1.5 lakh per square yard అండి. 1.5 lakh అంటే ఒకవేళ 30 square yards రఫ్గా వేసుకున్నా కూడా సార్ ఆల్మోస్ట్ 45 లక్షలు ల్యాండ్ మీద ఉందండి. ఓకే, అలాగే మీరు ప్రాపర్టీకి రావాలనుకున్నట్టయితే ఒక్కసారి అయితే విజిట్ చేసి చూడండి. మీ బడ్జెట్లో కనుక ఈ ప్రాపర్టీ ఉండేది ఉంటే కనుక ఖచ్చితంగానైతే మీకు 100% అయితే నచ్చుతుందండి. ఎందుకంటే మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే బజార్ హిల్స్ రోడ్ నెంబర్ 1కి జస్ట్ మనకు ఒక 500 to 600 meter డిస్టెన్స్ ఉంటుంది. అలాగే మనకి సరోజిని ఐ హాస్పిటల్ అంటే మనకి పీవీ ఎక్స్ప్రెస్ వెళ్ళేందుకు మనకి ఇక్కడ నుంచి 300 to 350 meters డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేశారండి. ది బెస్ట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాడి అద్భుతమైనటువంటి 100% వాస్తుని దృష్టిలో పెట్టుకొని 100% మనకి యాజ్ పర్ జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారంగా సెట్ బ్యాక్స్ చేసి ఫ్లాట్స్ వచ్చైతే కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మనకి వెంటిలేషన్ పరంగా కానీ లైటింగ్ కూడా చూసుకున్నట్టయితే మంచిగా ఉంటుందండి. మీరు ఒక్కసారి పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.